ఈ మధ్యలో మన సహోదరి నర్స్ గారు అమ్మాయి పాట పాడిన అనంతరం పి నాగేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. అనంతరం దేవుని వాక్యం మన ఆత్మీయుల ద్వారా విందాం. నీ తల్లి గర్భంలో మరి ఎంతమంది అయితే మరి వింటున్నారు.
నీ పిల్లలుగా ఇక్కడ చేర్చబడి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో విని ప్రతి వారు మరి ఇచ్చిన సమయాన్ని మరి సద్వినియోగపరచుకుంటూ గడిచిన కాలం అంతా ఎలా గడిచిపోయినా ఇంకనైనా మీకోసం మరి జీవించినట్టయితే మరో అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన ఈ కాలాన్ని మరి దుర్వినియోగపరచుకోకుండా మీకోసం సద్వినియోగపరచుకుంటే మరో అవకాశం మరి మీరు ఇచ్చినట్టే తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని మీకోసం ఖచ్చితంగా సహాయం చేయండి. అలాగే మీ కుమారుడు మరి ఈ దినాన్ని ఏ వాక్యం అయితే మరి ఇప్పుడు ఎత్తుపడుతుందో ఆ జీవగ్రంథం నుంచి ఎత్తుపడుతున్న ప్రతి మాట కూడా మరి మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము జీవించడానికి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మరొక మంచి అవకాశమని ఈ అవకాశాన్ని మరి ఎప్పుడు వచ్చిన మీ పిల్లలందరూ మరి మేము సద్వినియోగం చేసుకోవాలి. వాటిని మాకు ప్రసాదించండి. మహోన్నతుడు సర్వోన్నతుడు మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన స్వామి ఈ ప్రార్థన అడిగా చూసిన మా కలకండి. ఎన్నైతే ఉన్నావో అలాంటివన్నిటిని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇంకా దేవుడు అడగకుండా ఏమేమి చేశాడో అవి కూడా దేవుడు రాయించాడు. నిజంగా ఒక మనిషి గురించి దేవుడు ఇంతగా చెప్పుకుంటున్నాడంటే మనిషికి శ్వాస ఉండాలని చెప్పడమే కాక దేవుడు కూడా ఎంత జ్ఞాపకంగా ఉన్నాడు. ఒక మనిషి చేసిన కార్యాలు, ఒక మనిషి చేసిన మరి పనులు లేక బ్రతుకు దేవుడు గుర్తించుకుంటాడంటే అవును గుర్తించుకుంటాడు అని బైబిల్లో రాయబడిన అనేక మంది భక్తుల జీవితాలలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, దేవునికి స్నేహితుడు, ఒక ప్రవక్త, ఒక రాజు అని కూడా అని బైబిల్ నిర్ధారణ చేస్తుంది. అలాంటి అబ్రహాం యొక్క జీవితం దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉంది. అందుకనే దేవుడు తన గురించి ఎంతో చక్కని మాటలను రాయించారు. మన లోకంలో ఎవరి గురించి అయినా పలానా వారు తెలిసంటే ఒకవేళ తెలిసని చెప్పొచ్చు. ఆ వ్యక్తి వెళ్ళి మరొకరికి పలానా వ్యక్తి మీకు తెలిసేది కదండి, మీ పేరు చెప్తున్నాడు, మీ అడ్రస్ చెప్తున్నాడంటే కొంతమంది ఇష్టపడరు. ఏదో అలాగే చెప్తారండి, అలాగే మా పేరు చెప్పుకుంటారు. అయినా అంతగా నమ్మి మీరు ఏం చేయకండి, మా పేరు చెప్పినంత మాత్రాన్ని. తెలుసు అనుకోండి, తెలియదని మేము అంటలేదు, తెలుసు. ఒకప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు, మాతో మేము కలిసి పని చేస్తాం, కలిసి తిన్నాం, కలిసి ఉన్నాం. అయినా మా పేరు చెప్పినంత మాత్రాన్ని మీరు ఏదైనా మరి ఇచ్చిపుచ్చుకోవడాలి కానీ ఇంక ఏదైనా మా పేరు చెప్పినందుకు మీరు ఏదైనా చేస్తే మేము బాధ్యులు మాత్రం కాదని ముందుగా ఒక మాట వేస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి అంత నమ్మదగిన వాడు కాదని చెప్పటానికి మీరు జాగ్రత్తగా ఉండండి. తెలియదని అనట్లేదు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి సరైనటువంటి సాక్ష్యం లేని వారిగా ఉన్నారు లోకంలో. కానీ ఒక మనిషి దేవుని మనస్సులో ఉన్నాడు అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. మన బ్రతుకులో ఎవరైనా ఎదుటివారు నమ్మకమైనటువంటి వ్యక్తిగా గుర్తించారా? మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? అవును నిజమేనండి, ఆయన మరి నిజంగా చాలా మంచి వ్యక్తి అండి, జ్ఞానం కలిగిన వ్యక్తి అండి, విశ్వాసం కలిగిన వ్యక్తి అండి, దేవుని వాక్యం కొరకు నిలబడిన వ్యక్తి అండి అని చెప్పుకునే సామర్థ్యం భూమి మీద మనకు ఏమైనా ఉందా? మనుషులు ఎదుటి కూడా మనుషులు మనల్ని ఏమైనా ఒప్పుకుంటున్నారా అని మనం ఆలోచన చేస్తే ఒకసారి మన జీవితాలు అందుకు సరిపోలేదేమో, అందుకే అంత అప్రత్యక్షమైన సాక్ష్యం బ్రతుకున్న మనుషులు బ్రతుకున్న వారి గురించి చెప్పలేకపోతున్నారు అంటే మరి ఎన్నో తరాల కింద మరణించినటువంటి అబ్రహాము జీవితం కోసం దేవుడు బైబిల్లో 10 సార్లు రాయిస్తున్నాడు. ఎందుకు రాయిస్తున్నాడంటే మర్చిపోలేకపోతున్నాడు. ఆయన అబ్రహాముని గురించి మర్చిపోలేనంత ఒక ఉన్నతమైన విశ్వాస జీవితం.
అబ్రహాముకున్న మనస్సు దేవుని యొక్క మనసుని ఆకర్షించింది అని మనం వింటున్నప్పుడు, ఓ అబ్రహాం గురించి విన్నామా ఈరోజు అని అనుకోవడం కాక, ఒక అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎందుకు రాయించాడు, ఆయన మనసులో ఉంచుకోవచ్చు కదా. 10 సార్లు ఎందుకు ప్రసారం చేస్తున్నాడు, ఎందుకు ప్రకటిస్తున్నాడు ఆయా తరాలను. ఇశ్రాయేలు రాజుల కాలంలో కానీ, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు కానీ, శరలో ఉన్నప్పుడు కానీ, యేసుప్రభు వచ్చిన తర్వాత కానీ, ఒక పౌలు గారు కానీ, ఒక స్టెఫను కానీ, అనేక మంది భక్తుల జీవితాలు, అనేక మంది ప్రవక్తుల అపొస్తలులు కూడా మహనీయుడైన అబ్రహామును, తన కుమారుడైన ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. దానికి కారణం దేవుడు ముందుగా తన మనసులో ఉన్నాడు. అబ్రహాము నా మనసులో ఉన్నాడు, నా జ్ఞాపకాలలో ఉన్నాడు, నా మనసును కదిలించిన వాడు, ఆకర్షించిన వాడు అబ్రహాము మనసు నేను ఎరిగానని ఆయన చెప్పటాన్ని బట్టి అనేక మంది ఆయన గురించి అనేక పుస్తకాలలో రాయించారు. మన పేరు ఎక్కడ చెప్పకుండా వాళ్ళ గురించి మాకే తెలియదు అంటాం. అందుకని ఎన్నో సమయాలలో మనకి ఇవ్వబడినటువంటి కాలంలో ప్రతి సంవత్సరం వారాలు తరబడి, గంటల తరబడి వింటున్నామంటే, అలా వింటున్నట్టు వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నావో మనం అర్థం చేసుకున్నప్పుడు అందులో నా నీతిని తీసుకోవాలి, వారు బ్రతుకుని చూసుకోవాలి, అలా నడాలని నువ్వు సిద్ధపడాలి. అంతేగాని మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి నేను ఇలాగే ఉండవలసినటువంటి అవసరం ఉంది, నేను అలా ఉండకూడదని అనుకోవటానికి వీలు లేకుండా చూసుకోవాలి. అవి అంత త్వరగా నా మనసు మారదండి, నెమ్మది పొందదండి, విధేయతతో ఉండదండి అని అనుకుంటే ఇన్ని మాటలు, ఇంత వాక్యం వినటం కూడా నీకు నిజంగా అది వ్యర్థమైపోతుంది. ఎలాగైపోతుందని గత వారాలు చెప్పుకున్నాం. త్రోవ పక్కన పడిన విత్తనం పోలిన. ఇంకా నీ జీవితం ఎలా ఉందో చూడండి. అంచేత ఒక మనుషులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మందిని చూసి బ్రతకడం కాక, దేవుడిని చూడాలి, ఆయన ఆలోచనలు చూడాలి, ఆయన మాటలు అర్థం చేసుకోవాలి. ఆయన మనస్సులో ఉన్న భక్తుల గురించి చెబుతున్నప్పుడు వారిలా నటాలని నిర్ణయం తీసుకోవాలి. గొప్పగా చెప్పుకోవచ్చు, మంచిదే. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాం. అబ్రహాం గురించి దేవుడే చెప్పాడు. ఉంది కాబట్టి లేనిది చెప్పలేదు ఆయన. మనం లేకపోయినా ఉన్నాం అనుకొని ఫీల్ అవుతుంటాం, ఉన్నట్టు నటిస్తుంటాం. అలా ఉన్నానని చెప్పలేదని బాధపడుతుంటాం, లేకపోయినని. కొంతమంది లేకపోయినా ఆ స్థితికి సరిపోకపోయినా చాలా మంచివాడండి, మనసున్నవాడండి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారండి, అతని మనసు వెళ్ళండి, చాలా మంచివాడండి, అలాగండి ఇలాగండి, ఎవరి డబ్బాలు కొట్టుకుంటున్నారు. అంతే కదండి. ఎన్నప్పుడు మనకేనంతా ఎంత మంచోడే మేము చూసాం కదా, ముందున్న కాలం అంతా చూసాం కదా అని మనకు అర్థం కదా. అలాగే సొంతంగా కొట్టుకునేవారు, మెచ్చుకునేవారు ఉన్నారు, మనుషులను పొగుడుకునేటువంటి వారు ఉన్నారు. అలా మనల్ని మనం మెప్పించుకోవడం కాక, మనల్ని మెప్పిస్తే సంతోషపడడం కాక, దేవుని మనసును ఆకర్షించే జీవితాలుగా మనకున్న వాళ్ళేగా. మనకు వయసు కాలం గతించిపోతుంది. 10 సంవత్సరాలు, 50, 60, 70 సంవత్సరాలు పైబడిపోతున్నా సరే మన జీవితంలో నిజంగా దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటంత స్థితి మనలో కనిపించలేదు. స్త్రీగా, పురుషుడిగా, తల్లిగా, పిల్లలుగా, ఎవరి అవసరతలు, ఎవరి కోరికలు, ఎవరి ముచ్చటలు, ఎవరి సరదాలు, ఎవరి ఆనందాలనే తిరుగుతున్నారే తప్ప దేవుని మాటలకు ఆకర్షించబడి దేవునిలో బ్రతకాలి, ఆయన మనస్సులో మనం ఉండాలనే ఆలోచన లేని వారిగా ఉన్నారు. అలాంటి తరుణంలో అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అందుకని అనేక సమయంలో వినటం మటుకు వినటం కాదు, వేషధారులు కాదని 10 సార్లు చెప్పిందే చెప్పి బోధించిందే బోధించి ఆ పదాలు మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? అవి పొంగించడానికి, తాళం పెట్టడానికి కాదు, మన మనసులో ఉన్న బలహీనతలు జ్ఞాపకం చేసుకోవడానికి చెబుతూ ఉంటాం. అది నెప్పించేవి కాదు. ఒకవేళ నువ్వు సరిగా లేవని, ఆ లోపం ఉన్నదని, అలాంటి స్థితిలో ఉన్నామని ఎన్ని ప్రసంగాలు బోధించినా కొన్ని పదాలు అలాగా వస్తూ ఉంటుంటాయి. కానీ అబ్రహాం గురించి దేవుడు ఎన్ని సందర్భాలలో మాట్లాడినా ఘనంగానే మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16 జ్ఞాపకం చేసుకుందని చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మరి శ్రేష్టమైన దేశం అబ్రహాము కానీ, తన కుమారుడు కానీ, తన కుమారుడు కానీ వారి మనసులు ఎలాగ ఉన్నాయో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తుల ద్వారా మాట్లాడింప చేస్తున్నాడు. మరీ శ్రేష్టమైన దేశం, మరీ శ్రేష్టమైన దేశం, మరీ శ్రేష్టమైన దేశం. మరి వాగ్దానం చేసిన దేశం శ్రేష్టమైనది కదా? కాదు, అది శ్రేష్టమైనది అనే ఆలోచనతో ఆయన లేదు. అదే మహాభాగ్యం, కానాను దేశమే అది శ్రేష్టమైనదని ఆలోచన లేదు. మనకైతే మనకున్నటువంటివి, మనకున్న ప్రాంతాలు, మన ఊరు, మన సిటీ, మన స్థలము, మన ఆస్తి, మన అంతస్తు చాలా శ్రేష్టమైందండి, చాలా ఇలువైందండి అంటుంటాం మనం. కానీ దేవుడు ఒక వాగ్దాన పూర్వకంగా ఒక దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన మరీ శ్రేష్టమైన దేశం మీద మనసు పెట్టాడు. అలా పెట్టబడిన మనసున్నది ఆ దేశం ఏ దేశమట? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇప్పుడు క్రైస్తవయముగా మనకి క్రీస్తు వచ్చి అనేక బోధలు చేసి ఉన్నతమైన స్థితిలోనికి, సత్యములోనికి, లోతులలోనికి, మహాజ్ఞానములోనికి తీసుకువెళ్ళిన శ్రేష్టమైన దేశాన్ని కోరుకునే స్థితి మనలో లేదు. క్రీస్తు రాకముందే ఇంత విశేషమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు మహనీయుడు. ఆయన ఉన్నాడు కాబట్టి అదే అడుగుజాడలో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు అనేటువంటి తన తండ్రి ఉన్నాడు కాబట్టి యాకోబు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు గురించి వ్రాయిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురులో ప్రథముడు ఎవరంటే తండ్రి పితరుడు అబ్రహాము. అబ్రహామును బట్టేనండి ఆ స్థితి ఆ పిల్లలకు వచ్చింది నిజంగా. అంచేతే దేవుడు మరలా అబ్రహాము గురించి ఇస్సాకుకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, యాకోబు నుంచి వచ్చిన ఇశ్రాయేలుకు చెప్పాడు, ఇశ్రాయేలులో నుండి వచ్చి పరిపాలన చేస్తున్న రాజులకు చెప్పాడు, అదే సంతానంలో నుంచి వచ్చిన యేసు ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 12:24-25 ఇంకా అనేక సందర్భాల్లో చెప్తున్నాడు. ఇప్పుడు అవసరతకి ఒక వచనాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేస్తాం. అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలనే పొరబడుచున్నారు. మీకు అర్థం కావట్లేదు, మీకు లేఖనాలు తెలియవు, దేవుని శక్తి మీకు తెలియట్లేదు. ఈ బంధాలు, ఈ అనుబంధాలు, రక్త బంధాలు, భార్య భర్తల బంధాలు ఇంకా ఎలా ఉండబోతాయో అని ముచ్చట వాళ్ళకి మాట్లాడకండి. ఇక్కడ ముగించిన తర్వాత అక్కడ ఎలా ఉంటామని ఆలోచన వెళ్ళి మట్టి బుర్రలోంచి వచ్చిన మట్టి ఆలోచనలు. యేసు ప్రభు చెప్తున్నాడు వారికి, వారు
వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన భార్య ఈయన భర్త భార్య భర్తలు అని అలాంటి పరిస్థితి అక్కడ పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం ఉండదు అని చెప్పి అక్కడ చెప్తాడు అబ్రహాం గురించి. వారు లేచిదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదనకు వచ్చిన భాగములో మీరు చదవలేదా? మోషేతో మాట్లాడిన సందర్భాన్ని మరలా యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. మృతులు లేచెదరు. అబ్రహాము తిరిగి లేచిన వాడు, అబ్రహాము జీవిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మోషే గ్రంథమందలి పొదన కూర్చిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినని అతనితో చెప్పాను. ఎవరు ఎప్పుడో చచ్చిపోయారు కదండి వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు అంటున్నాడేంటి అని మీరు అనుకోకండి. వాళ్ళు లేరండి పోయారండి అని అనుకుంటాం అని చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు, అలాగే తన కుమారుడైన యాకోబు, ఇలాంటి వారు దేవుని దృష్టిలో వారు సజీవులుగా ఉన్నారంటే వారి బ్రతుకు, వారి జీవితము, వారి భక్తి, వారి పాపం నుంచి విడిపించబడిన విధానం, వారి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండే పరిస్థితి కాక ప్రతి క్షణము దేవుని మార్గమందు విశ్వాసమందు ఆయన వాగ్దానమందు నిలిచి ఉండి అప్పటికే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం ఎదురు చూసే స్థితి వారికి ఉంది. ఒక శ్రేష్టమైన దేశాన్ని వారు కోరుకుంటున్నారు. ఇటు లోకంలో ఉండగానే దేవుడు అనుకున్నాడు, అది ఎలాంటి మనసే, ఎలాంటి వారే కావాలి నాకు పిల్లలు. చూసారా, ఇంత లోకం ఇచ్చినా కాదనుకున్నాడు, ఇంత నేల ఇచ్చినా, ఇంత కానాన దేశం ఇచ్చినా అయ్యో నా నేల, అయ్యో నా భూమి, అయ్యో నా స్వాస్థ్యం అని ఎలాంటి ఆలోచన చేత లొంగిపోలేదండి భక్తులు. వారు ఇస్తే వచ్చు కనట్లేదు దేవుడు. కానీ వీటికంటే చాలా ప్రముఖమైనది ఏంటంటే లోకం, దేవుడు 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 ఉన్న దేశం, అది కావాలి మాకు. ఇప్పుడు దేవదూతల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నామే. ఇప్పుడు మట్టి లోకములో ఈ మట్టి నేల మీద ఉన్నామే. ఇది విడిచిపెట్టిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నీ దగ్గర నిరీక్షణ ఉంది, అందుకు మాకు విశ్వాసం ఉంది. మీరు సమస్తాన్ని కలిగిన వారని, మీ దగ్గరే మాకు శాశ్వతమైన నివాసం అని అంచేతే దేవుడు అంటున్నా. అక్కడ యేసుప్రభు గారు అంటున్నారు చూడండి, ఆయన సజీవులు దేవుడు కానీ మృతుల దేవుడు కాదు. మరి చచ్చిపోయారు అనుకుంటున్నారా మీరు దృష్టిలో? దేవుని మనస్సులో సజీవులుగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు బ్రతుకున్నారు, పరదేశంలో ఉన్నారు. వారు మరణించి పాతాళానికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుని జాబితాల్లో, ధనవంతుల లైన్లో ఉన్నవారు కాదు. వారు సజీవులు, బ్రతికింపబడిన వారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, అబ్రహాము గురించి చెప్పినప్పుడు వారి జీవితం, వారి పరిస్థితి అంతా చూస్తుంటే వారు సజీవులు. వారి దేవుని కొరకు బ్రతికి మరణించి మరో బ్రతుకుందని అప్పటికీ ఎరిగిన వారు. వారికి నిజంగా సర్వసత్యంలో 27 పుస్తకాలు కలిగిన క్రొత్త నిబంధన యేసు ప్రభు వచ్చిన తర్వాత వ్రాయబడిన జ్ఞానం అంతా వారికి తెలియకపోయినా మనం చేరవలసింది, మనకు కావలసింది, మనకు నిత్యమైనది, మన నిరీక్షణ మన తండ్రి దగ్గర, అక్కడ ఉన్నటువంటి లోకం, అక్కడ ఉన్న పరిస్థితులు అని ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక యథార్థమైన ఆత్మ సంబంధమైన భావాలు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా,
వారి శ్రేష్టమైనటువంటి దేశాన్ని వారు కోరుకున్నారని చదివాను. అందుచేత పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు కనుక అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుడు కూడా సిగ్గుపడతాడంటే సిగ్గుపడతాడు ఆయన. ఇక్కడ అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి సిగ్గుపడ్డాడట. కొంతమంది పిల్లల గురించి సిగ్గుపడతారంట, సిగ్గుపడతారు. వారు బ్రతుకుల గురించి సిగ్గుపడతారు. వారికి వచ్చిన ఐడియాను జ్ఞాపకం చేసుకుంటే సిగ్గు కలుగుతుంది. మన ఏదో ఎలాగంటండి, ఎలాగైందంట, ఇంకెందుకు లేదు, ఎందుకు లేండి, అదొక సిగ్గుకరమైంది. మాకే సిగ్గేస్తుంది చెప్పటానికి. అంటే కొన్ని సంగతులు మనిషి చెప్పటానికి, ఎదుటి వారి దగ్గర చెప్పటానికి సిగ్గుపడుతుంటాం. అడిగినా సరే ఎందుకు లేండి, మాకే కష్టం అని నిజంగా మేమే సిగ్గుపడి ఊరుకున్నాం. ఇక మిగతా వాళ్ళు కావాలని బహిరంగంగా సిగ్గుపరుస్తుంటారు. ఒక మనిషి మరొక మనిషి గురించి మాకు తెలిసిన చెప్పుకుంటే అవతల వారు మా పేరు చెప్పుకున్నారు. ఏంటి వాళ్ళని మాయ చేసి వీళ్ళని మాయ చేసి మా పేరు కూడా చెప్పి అమ్మ మీరు సామాన్యుడు కాదండి అని వాళ్ళ ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ దేవుడు వారి గురించి అంట వారు దేవుడు అంటున్నారు కదా. సర్వశక్తి గల దేవుడినని వారికి నేను పరిచయం చేసుకున్నాను కదా. ఓ సర్వశక్తి గల దేవుడా, నీ యొక్క ఆ ప్రేమ చేత, నీ కృప చేత మేము బ్రతుకుచున్నాం, నీకు విశ్వాసపాత్రులుగా ఉన్నాం, నీవే మా తండ్రి అని వారు ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తారంట, చాలు లేవయ్యా బాగా కూడియాడే కానీ అని అనడంట వాళ్ళు. ఎందుకంటూ దేవుని ఆలోచన, దేవుని మనసుకు ఇష్టలుగా బ్రతుకుతున్నారు కాబట్టి, నాయన మీరు మాట్లాడితే, నా పేరు చెప్పుకుంటే, మీ పేరు నేను చెప్పుకుంటే ఇరువురి మధ్య ఏ సిగ్గు అనేది లేదు, ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. అంచేత వారు దేవుడిని అనిపించుకోవటానికట దేవుడి సిగ్గుపడట. అంచేత మోషేతో ప్రమాణరస చెప్పినట్టుగా ఏమంటున్నారంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినని, దేవుడు తన దేవుడినని తెలియపరచుకోవడానికి ఒక భూమి మీద ప్రవేశించి మానవ ఆకారం కలిగిన ఒక మనిషిని చెబుతున్నాడండి ఆయన. బాబు మీరు ఎవరి తాలూకండి అంటే ఏమంటారండి, కొత్తగా వస్తాం అనుకోండి, మీరు ఎవరి తాలూకండి, పాట బాగా పాడేది ఆవిడ, పాట బాగానే పాడాడు, వాక్యం కూడా బాగా చెప్పాడు చాలాసార్లు. మీరు ఎవరి తాలూకండి, నేనండి ఇక వాళ్ళు ఉన్నారు కదండి పన్న వాళ్ళు, వాళ్ళ తాలూకా. సడన్గా నేనంటే చెప్పేస్తే మనకు ఏమర్థమవుతుంది, నేనా నా పేరు ఏదో సువార్తరాజు అంటే అర్థమైపోద్దా, ఏ సువార్తరాజు, ఏ ఊరు, ఎవరి తాలూకా అంటే త్వరగా మనకు కాస్త మనసుకి అవగాహన కలగదు. అందుకే దేవుడు కూడా నిజంగా ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడికి ఎవరు లేరనుకోవటానికి వీల్లేదు. ఆయన కూడా ఒంటరిగా ఉన్నా సరే నాకు అనేక మంది కావాలని కోరుకున్నాడు కదా. నాకు అబ్రహాం ఉన్నాడు, నాకు ఇస్సాకు ఉన్నాడు, నాకు యాకోబు ఉన్నాడు, నాకు ఒక మోషే ఉన్నాడు, అంటే అంతకుముందు ఒక యోసేపు ఉన్నాడు. ఉన్నారు ఆయన కొరకు, లేకపోలేదు. మాకు ఎవరు లేరని అంత డోలు అనుకుంటున్నాను. దేవుడు వెతక జలప్రలయం కాలంలో అన్ని పరిశోధన చేస్తే ఒక ఆయన కనిపించాడు ఒక కుటుంబం. ఎవరో లేకపోతే మనం బ్రతుకు వ్యర్థమే కదండి. పిల్లల్లో ఒకరైనా లేకపోతే, అందరూ చెడిపోతే మన జీవితం వ్యర్థమే కదండి. అందుకని ఏ ఒక్కరైనా దేవుడి కొరకు నిలబడే పౌరుషం, రోషం కలిగినట్టు వారు ఉండకపోరండి. తండ్రి కష్టాన్ని వ్యర్థం చేసేవారుగా ఎవరు ఉంటారండి, ఎవరో ఒకరు ఉంటారు. అనేకులు వ్యర్థం చేసిన అర్థం చేసుకొని బ్రతికేవారు ఉంటారు. అందుకని అబ్రహాము జీవితం ఒక 75 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు పిలిచాడు ఎవరిని,
అబ్రహాము అని. 75 సంవత్సరాల వయసు అయితే చిన్నదా? మనకు 75 సంవత్సరాలు అయితే ఇక మనం ముగించవలసిందే. ఎప్పుడైతే 70కి 60కి కూడా లొంగిపోతున్నారు, ముగింపుకి దగ్గర అయిపోతున్నారు, మరణిస్తున్నారు. దేవుడు అబ్రహామును 75 సంవత్సరాల వయసులో మెస్పోతియా ప్రాంతములు ఆ దేశంలో ఉంటున్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు తన దూత ద్వారా మాట్లాడింప చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఆ పిలుపుకు లోబడి అది దేవుని కొరకు అన్వేషణలో సత్యముతో ఉన్నటువంటి మనసుగా ఏమటిన ఆ దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయన ప్రాంతాన్ని వదిలి వచ్చేసినటువంటి మహనీయుడండి. 75 సంవత్సరాల వయసులో పిలువబడి 175 సంవత్సరాలంటే మరో 100 ఏళ్ళు బ్రతికాడు ఆయన. మరో 100 ఏళ్ళు నిజంగా ఆయనకున్న భక్తి శ్వాస జీవితాన్ని బట్టి ఆరోగ్యకరంగా వృద్ధాప్య దశకు వచ్చేసరికి కూడా ఏ విధమైన బలహీనతలు లేకుండా మంచి ముసలతనమందు ఆయన మరణించాడని వ్రాయబడింది. ముసలు అంటే చాలామంది ఉంటారు, మనం ముసలు అవుతాం, కానీ దేవుడు మంచి ముసలతనం అని వ్రాయించాడు. దేవుని ఆలోచనలో ఉన్నవాడు కదా, దేవుడి ప్రణాళిక ఆయనలో ఉంది. ఆయన కూడా దేవునికి ఇష్టమైన పనులు చేశాడు. ఆయన దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన క్రియలు ఉన్నవి, ఆయన బ్రతుకుంది, ఆయనలో త్యాగం ఉంది. ఇగో దేవుని నమ్మాను కాబట్టి నేను ఇలాగే బ్రతకాలి, నేను ఎలా ఉండాలి, దేవుని నమ్మాను కనుక దేవుని నమ్మాను కాబట్టి ఇలాగే ఉండాలి అన్న నిర్ణయం ఉంది. మనం దేవుని నమ్మితే మాత్రం ఎవరు అలా ఉండలేదండి, ఎవరు ఇంకోలా ఉండలేదు. మనం ఉంటే తప్పు వచ్చిందా? అలా అంటే మనం ఎలా బ్రతకాలంటే అంటే దేవుని నమ్మితే మాత్రం ఇది దేవుని కూడా తీసిపారేస్తుంటారు. కానీ అబ్రహాం అలాగా తీసిపారేయలేదు. అందుకని అదే స్థితి ఒక పరాయి దేశానికి అమ్మివేయబడిన యోసేపు కూడా అతను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడిన అక్కడ తన దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. మర్చిపోతాడండి దేవుడు అలాంటి పేర్లని. మనం కాబట్టి ఇప్పుడు ఎన్న మాటలు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతాం, వచ్చేవారని కూడా జ్ఞాపకం ఉండదు. అబ్రహాం అంటే అబ్రహాం గుర్తుంటాం తప్ప ఆయన బ్రతుకులో ఏం చేసి అలా బ్రతకాలి, అలా నిలబడాలి అందుకే వ్రాయించాడు. ఇది దేవుని మనస్సు, ఇది దేవుని యొక్క ఆలోచన. మనం ఆయన లాంటి త్యాగము, ఆయన లాంటి శ్వాస త్యాగము, క్రియలతో కూడిన జీవితం కావాలని చెప్పబడిన తర్వాత అలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి తప్ప అబ్రహాం గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం. అంతే, తెలుసుకునే చాలా ఉంటాయి, తెలిస్తే సరిపోదు, అలా బ్రతకాలి, అలాంటి వారు కావాలి. నేను దినాన్ని చెప్పుకున్నాం. పొట్టుజక్కిని ఏమన్నాడు? ఈతడును అబ్రహాము కుమారుడే. ఎందుకన్నాడన్నా? మరలా అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు వారికి కూడా. అంటే యేసు ప్రభు వారికి కూడా అబ్రహాం గురించి తెలుసు. ఎలా తెలుసు? బాగా తెలుసు. దేవుని కొరకు ఉన్నతంగా ఉన్నవాడని తెలుసు. ఆ రాబోయే లోకం కోసం ఎదురు చూసిన వాడని తెలుసు. దేవుని ప్రణాళికలు ఇవన్నీ ఉన్నవి. రాబోయే ఆ మహాపట్టణం, రాబోయే ఆ సంఘము, పొందబోయే ఆ పరలోకం, రాబోయే యేసుక్రీస్తు, వీటన్నిటి మీద నిరీక్షణ ఉంటాయి. అమ్మో అది నేను చూస్తే బాగును, అమ్మో అని నా ప్రభుని చూస్తే బాగును అనే శ్వాసముతో ఎదురు చేసిన మహనీయుడండి. మన వాక్యాన్ని వింటాం కానీ అలాంటి విశ్వాసం పెరుగుతుందండి, డెవలప్ అవుతుందండి. బైబిల్ అంతా వచ్చేస్తుంది, బైబిల్ అంతా బోధించేస్తాం, బైబిల్ అంతా చదివేస్తాం తప్ప అలాంటి నడవడికి రావటం మాత్రం చాలా కష్టం. మరలా ఎవరి వైపు చూస్తామంటే మరలా శరీరం వైపు, చుట్టూ ఉన్న లోకం వైపు. అంచేతంటే చాలా తెలిసేసేని ప్రగల్భాలు పలకడం కాక అడుగులు వేయండి, అడిగేయండి చాలు. నువ్వు క్రొత్తగా వేయవలసిన అవసరం ఏమీ లేదు, నీకు తెలియదు కూడాని. ముందు నడిచిన వంటి వారు అడుగు చాడలో విశ్వాస వీరుల
అడుగు జాడలో నువ్వు అడిగేసి నడిస్తే చాలు. మీ ఇతడును కూడా అబ్రహాము యొక్క కుమారుడు. ఏం చేశాడు? త్యాగం చేస్తున్నాడు ఆయన. నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరి దగ్గర దౌర్జన్యం దోపిడీ చేసి తీసుకున్నాను, వారికి 4 అంతులు తిరిగి చెల్లిస్తాను. సగం బేదలకు ఇచ్చేస్తాను, సగం బేదలకు ఇచ్చేస్తాను. ఇంత ఇచ్చే మనసు ఎవరికి ఉంది? ఈశ్వరికి ప్రసంగం చేసే ఆ సందర్భంలో వెంటనే గుర్తొచ్చేసింది. ఇలాంటి మనసు ఎవరికి ఉందంటే ఒక అబ్రహాముకు ఉంది. ఒక దేశాన్నే వద్దన్నాడు అంటే, ఇచ్చిన కుమారునే ఇచ్చేయాలనుకున్నాడంటే, అనుకున్నాడా? అనుకో. దేవుడు అడగకపోయినా ఇలా చెయ్యాలి నాయన అనకపోయినా దేవుని కొరకు నేను ఏం చేయాలి, దేవుడు ఉన్నాడని నేను ఏం చేయాలి నిరూపించాలని బలిపీఠం కట్టాడు. వెళ్ళిన చోట తాను నమ్మిన దేవుని నిరూపించటానికి చదువు చేయబడలేనటువంటి ఆ రాళ్ళుతో ఆ బలిపీఠాలను కట్టి చక్కగా ఆ దేవుడు ఉన్నాడని నిర్ధారణ ఆనవాళ్ళు మనపడి ఉన్న పరిస్థితిని బట్టి ఆయన నమ్మినటువంటి దేవుడని, ఈ ప్రాంతంలో నన్ను దర్శించాడని, ఇక్కడికి నేను వచ్చానని అక్కడ ప్రార్థించి అక్కడ దేవుని ఆనవాళ్ళు చూపించడానికి మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన బలిపీఠం కట్టాడు. ఎంతమంది ఉంటే కట్టాడు? అక్కడే ఉన్నాడు ఆయన. బాబు మనం ఎలా చేద్దామంటే అందరు ఆలోచన తీసుకోవాలండి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలండి. అందులో ఒకడు ముందుకెళ్తానంటాడు, ఒకడు వెనకాల, ఒకడు కుదరదంటాడు, ఒకడు కుదురుతాడు. ఒక్కడే ఉన్నప్పుడు చేసేటట్టు ఎంత చేయాలి చూడండి. మరి ఎంతమంది కలిసి ఉన్నప్పుడు ఇంకెంత పని చేయాలి? జక్కయ్య ఒంటరిగా ఉన్నటువంటి కుటుంబంలో ఆ కుటుంబంలో అతని ఆ స్థితిలో ఉన్నాడంటే, సంఘం అనే కుటుంబంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి? అబ్రహాం కుమారుడు అనిపించుకోవాలంటే, ఆ తండ్రికి పిల్లలను అనిపించుకోవాలని, ఆ గొప్ప పేరు నీకు రావాలంటే చూడండి, అబ్రహాముని చూడండి. అందుకే నేను దేవుడు అంటున్నాడు, దేవుడు నన్ను అనిపించుకోవటానికి. మరి మిగతా వాళ్ళ గురించి సిగ్గుపడతాడంటే సిగ్గుపడతాడు. ఆయన మిమ్మల్ని చూడక ఆయన ఏం చేస్తాడంటే తన కన్నులు మూసుకుంటాడంట. చూడాలని అనిపించకే కదండి. ఇశ్రాయేలు గురించి ఏమన్నాడు? ఇంకేమన్నాడు? ఆయన మిమ్మల్ని గురించి, ఎవరైతే ఆయన గురించి ఆయన మాటల గురించి సిగ్గుపడతాడో అలాంటి వారి నిమిత్తం ఆయన కూడా దేవుని దూతలు ఏదైతే మిమ్మల్ని గురించి ఆయన సిగ్గుపడతాడు. సిగ్గుందంటే సిగ్గుపడతాడు కదండి. మీరు ఆయన పిల్లలు అంటారు. అంతే అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి. మరి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ దినమందు ఇంకా మరలేమంటే ఇంకా సిగ్గు లేదు వాళ్ళకి. మేము దెయ్యాలను వదలగట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా, అద్భుతాలు చేయలేదని సిగ్గు లేని వారు బ్యాచ్ అలా మాట్లాడుతుంది అనమాట. ఒరే ఎన్న వాక్య ప్రకారంగా ఒక అబ్రహాము నడండి, లేకపోతే ఈనాటి ఈ తరానికి మొదటి శతాబ్దంలో వచ్చి ఒక మంచి పాఠంగా, మంచి స్తంభంగా, ఒక నిలబడిన జీవితం అదే యేసుక్రీస్తు ప్రభువారు మహనీయుడు, శక పురుషుడు. ఆయన చూసైనా మీరు నడండి, ఆయనను చూడండి అని చెప్పినా ఎవరు చూస్తున్నారు? అబ్బాయి మేము అది చేసామని, ఇది చేసామని, అంత చేసామని, ఎంత చేసామని. ఆయన మిమ్మల్ని అన్నాడు నేను అప్పుడైనా సిగ్గుపడాలి కదండి. అప్పుడు నేను ఎన్నడను ఎరగను నచ్చేది సిగ్గుపడి ఇంటికని ఒక మాట చెప్పేద్దాం అనుకుంటాం. ఏమండి అలా పెడితే సిగ్గుపడి ఒక మాట, బాబు మీరు ఎవరో మాకు తెలియదు బాబు అంటే మేము తెలియదా? మీకు అవసరమైతే లక్షలు ఇచ్చాం, 1000 ఇచ్చాం, 10 ఇచ్చాం, సహాయం చేయించాం, ఆపదలో ఉన్నప్పుడు సహకరించాం, ఎన్ని చేసాం అన్నా సరే ఏమన్నాడంటే మరి ఇంకా మీరు అక్రమం చేయవాళ్ళరా, మీరు అక్రమం వలన మీరు మిమ్మల్ని ఎరగననే పరిస్థితి. అందుకని నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయాలి. నా తండ్రి ఇష్టంలో ఒక అబ్రహాం ఉన్నాడు. నా తండ్రి ఆయన గురించి ఏం రాయిస్తున్నాడు? అబ్రహాం ఒకవేళ నా పేరు చెబితే, లేదా అబ్రహాము గురించి ఆయన చెబుతుంటే
నేను సిగ్గుపడను. ఆయన ఏం చేయడంట? సిగ్గుపడటంట. నేను సిగ్గుపడను. అంచేత సిగ్గుపడనటువంటి జీవితం ఒక అబ్రహాములో ఉన్నది అంటే మనలో కూడా అలాంటి స్థితి మనలో ఉండాలి. నా తండ్రి నా గురించి చెప్పాలి, నా తండ్రి నా గురించి ఘనంగా చెప్పాలి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అలా కొద్ది మంది గురించి చెబుతున్నాడు అండి ఆయన. ఎంతో మంది నమ్ముకున్నాం అనేటంటే వారు ఉన్నారే తప్ప అందరి గురించి అంత సాక్ష్యం లేదండి. రివర్స్ మనం సాక్ష్యం చెప్తుంటాం. మరి నేను సాక్ష్యం చెప్తానండి. నీ సాక్ష్యము, నీ మాటలు, నీ బ్రతుకు చూస్తే ఆయన సిగ్గుపడుతుంది. ఇంటిలో చెప్తుంది నా గురించి ఏం చేసింది, ఏం తెలిసింది, ఆయన సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడండి ఆయన. మన గురించి పూర్తిగా తెలిసి తెలియకుండా ప్రవర్తిస్తున్నట్టు వారు ఏదో మనకు గ్యాస్ మాటలు మాట్లాడతారంటే ఎలా ఉంటుంది? మరి ఎలా బాబు తాగితే నేను మా బౌద్ధి తాగిన చూడండి, నువ్వు బాగున్నప్పుడు మాట్లాడరండి. బాగా లోడ్ అయిపోయి అప్పుడు మనల్ని మూసేస్తుంటారు. ఇదేరా మా గురించి ఏమి తెలియకపోయినా సరే ఎందుకు వచ్చిందిరా మాకు సిగ్గేసి నువ్వు మాట్లాడుతుంటే ఇదో మాట్లాడు మాకు అమ్మ ఏంటండి బాబు మీరు ఏం చెప్తాం తేరా కదలేడు, పోనేడు, మెదనేడు. కేవలం చూస్తే సిగ్గు ఎతంతో అప్పుడు తాగితే మాట్లాడుతుంటారు ఊళ్ళో. ఇటు ఎదురుతో ఆయన పోనేయండి బాబు అంటుంటారు. అనుకుంటే నీకు ఎంతో మాకు అన్నయ్య, నీకు పాస్టర్ గారే మాకు పాస్టర్ గారు, ఎవరనుకున్నా అయినా మావాడు చాలా మంచోడు ఊర్లో. ఇది గ్యాస్ అయినా చదువు పక్కన సిగ్గుపడుతూ ఉంటాం. నిజం అప్పుడప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడారు అసలు మామూలుగా చక్క అలాగ పుట్టుమంతలు అలా సిగ్గేస్తుంటుంది. సిగ్గుపడుతుంది. లేనప్పుడు తప్పించుకొని పోదామన్నా తప్పించుకొని పోవాలని పరిస్థితులు కలుగుతాయి. అలా దేవుడు రే అక్రమం చేయవల్ల నేను ముందు చెప్పానని చెప్పినా సరే ఏం ప్రవర్తిస్తున్నారు, ఏం సాక్ష్యం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ విశ్వాసం ఉందో ఇవన్నీ చూస్తుంటే చాలా దేవునికి నిజంగా సిగ్గుతారు. అందుకే అబ్రహాము గురించి అలా చెప్తున్నాడంటే అలాంటి వారు కావాలి. ఒక అబ్రహాము లాంటి వారు కావాలి, ఒక మోషే లాంటి వారు కావాలి దేవునికి. అలాంటి వారు ఉంటే దేవునికి ఇష్టం కదండి. అదే లోకంలో మేధావులాగా, హీరోలాగా, హీరోయిన్ లాగా, పక్కింటి స్త్రీలాగా, పక్కింటి పురుషుల్లాగా ఉండాలనుకుంటున్నావు దేవునికి. మరి అది అవమానం కదా నీ బ్రతుకు. ఎవరిలో ఉంటావు? చూడు నేను అలా ఉన్నానా, చూడు నేను ఎలాగ ఉన్నానా అని ఇక్కడ నువ్వు మెప్పించుకోవాలని చూస్తావు. కానీ ఆయన నీకు బ్రతికిచ్చినందుకు, నీకు శరీరం ఇచ్చినందుకు, నీకు ఆత్మ ఇచ్చినందుకు, నీకు ఆయుష్ ఇచ్చినందుకు మరి ఆయన ఎంత ఆవేదనతో ఉంటాడు చూడు. పైగా పని వస్తే దేవుడేనండి నాకు ఇవన్నీ చేశాడు అంటాడు. ఇవన్నీ ఎవరు చేయాలంట? అమ్మో ఎలా కూడా మళ్ళీ ఎలాగైనా మళ్ళుతాడు. కానీ అబ్రహాము అలాంటి వాడు కాదు. అబ్రహాము ఏం చేశాడని అంత చక్కగా చెప్పాడంటే అబ్రహాముని దేవుడు అడిగాడంటే అడగలేదండి. అడగకపోయినా చేసే మనస్సు ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. అలాంటి మనసు ఇంకెవరిలో ఉంది? నేను అడగలేదు కదా అని ఆలోచిస్తాము. అడగకుండా చేసే మనసు నాకే కదా ఉంది. మరి ఈయనకి వచ్చిందంటే నిజంగా నా కుమారుడే. మతేశ్వత 6:8 వచ్చింది తెలుసు కదండి మనందరికీ. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ కక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. మన అక్కర్లు అన్నీ తెలుసు ఆయనకి. అడిగారా ఎవరైనా? దేవానికి ఒక శరీరం ఇచ్చావు, ఇన్ని అవసరతలు ఉన్నాయి, మరి ఎన్ని కావాలని మనం ఎప్పుడైనా అడిగారా? మరి మన తల్లిదండ్రులు అడిగారా? పని మనకు తెలియదు. మన చిన్నోళ్ళు మన పూర్వీకులు తాత ముత్తాతలు ఎవరైనా అడిగారా? ఎవరూ అడగలేదండి. ఎవరికేం తెలుసండి. వచ్చిన తర్వాత అలాగే లోకంలో ఎదిగే కొలది, వయసు వచ్చే కొలది, చుట్టూ ఉన్న లోకాన్ని బట్టి
ఇంకా అది తక్కువైంది ఇది తక్కువైంది అని అడిగే బాపతి. దేవుడు నన్ను లేనివాడుగా చేశాడని బాపతి. కానీ దేవుడు అడగకుండానే నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆయన అడగకుండానే ఒక జీవితాన్ని ప్రసాదింపచేశాడు. అడగకుండానే ఈ సృష్టి, అడగకుండానే ఆహార పదార్థాలు, అడగకుండానే ఎన్నో రుచులు, ఎన్నో 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 రంగురంగులు, విచిత్రమైన ప్రపంచం. ఇవన్నీ అడగకుండగా చేశాడు ఆయన. అడగలేదు ఏ మనిషిని. అడగకుండగా చేసినా, అడగకుండగా అన్నీ ఇచ్చినా, భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా ఎవరు నిందిస్తున్నాడు మనిషి? దేవుడిని నిందిస్తాడు. దేవుడు కూడా అందరినీ ఒకలాగా చేయడండి, చూడడండి. చూసారు ఎలాంటి మాటలు. కానీ అబ్రహాం, మరి నువ్వు ఎప్పుడైనా దేవుడి గురించి ఏమైనా ఆలోచించావు? అడగకుండా కాదు, దేవుడు అడుగుతున్నాడు. ఇగో నేను నాయకు కావాలని అడుగుతున్నాడు, కనికరం కావాలని అడుగుతున్నాడు, ప్రేమ కావాలని అడుగుతున్నాడు, ఇదే కదా నాకు కావాల్సిందని అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడైనా చేస్తున్నారా? లేదు, నాయన రూపాయలు అయితే ఇస్తాం తప్ప కనికరం మాత్రం చూపి. దేవునికి ఉత్తమము అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని దేవుని మనసరిగి చెప్పాడు పౌలు గారు. ఎవరైనా ఇస్తున్నారా? పాడినప్పుడు ఇక్కడ పాట, మళ్ళీ నోరు ఇంకో పనికి ఉపయోగపడుతుంది. ఇచ్చేసిన నోరు దేవుని కొరకే వాడుతుందా? ఆ నోరు మళ్ళీ నాలుగు మళ్ళీ ఇంకోసారి వాడుకోండి. పాడతావు, వాక్యం చెబుతావు, మాట్లాడతావు, మళ్ళీ ఎందుకో వాడేసుకుంటున్నావు. ఇచ్చేవన్నీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ పట్టిపోడండి. అదే బుద్ధి అండి. ఏమండి? అదే ఇంకా నువ్వు వెళ్ళలేదు కదా అని కొంత అలా సెంటర్కి వెళ్ళి వచ్చేసావని. నాకు టైం అయిపోయింది లేకే కదా నిన్ను అడిగాను. అలా దేవా, నా నోరు నా శరీరం అంతా నీదే నాయన ఆయన అన్ని ఒప్పుకొని మరలా నోరు ఇష్టానుసారంగా, మనసిష్టానుసారంగా ఎలా ప్రవర్తిస్తున్నావంటే దేవుడు నీకు దేవుడని అనిపించుకోవడానికి ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? ధైర్యంగా ఉంటుందా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, దేవుడు నా పేరు నా గురించి చెప్తే సిగ్గుపడడండి అనే స్థితి మనలో ఉందా? లేదంటే మరలా మన జీవితాన్ని మరలా తిరిగి భక్తుల జీవితాలు, యేసుక్రీస్తు ప్రభువు వీరందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కట్టుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి. రాత్రి చెప్పాం, చక్కగా అమర్చబడాలి. చక్కగా ఏం చేయాలి? అమర్చబడాలి. అలా అమర్చబడి దేవునికి నివాస స్థలముగా కట్టబడిచున్నారు అంటున్నాడు పౌలు గారు ఎఫెసీ పట్టణానికి రాస్తూ. కట్టబడాలంటే ఎలా కట్టబడతాం? డబ్బు, సిమెంటు, రాళ్ళు, ఏంటి మేస్తులు అంటాం. కానీ ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, అంటే ప్రతి ఒక్కరి మనసు, ప్రతి ఒక్కరి జీవితం చక్కగా కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలి? ఆయన మా దగ్గర డబ్బులు లేవే, లోన్ కూడా అంత ఇవ్వట్లేదే అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కట్టడానికి ఉపయోగపడేది ధనం. మరి దేవునిలో కట్టబడటానికి ఉపయోగపడేది వాక్యాన్ని బట్టి కట్టబడాలి. ఇక అబ్రహాం గురించి దేవుడు మాటలు చెప్తున్నాడు, ఇస్సాకు గురించి చెబుతున్నాడు, పౌలు గారి గురించి చెబుతున్నాడు, అలాగే ఒక మోషే గురించి, భక్తులు అనేక మంది గురించి చెబుతున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా డైరెక్ట్గా ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏకంగా తన జీవితాన్ని చూపించి ఆయన కూడా అందరికీ తన బ్రతుకుని చూపిస్తూ బోధించాడు. మరి అందరిని చూసినప్పుడు ఏం చేయాలి? అందరిని చూసినప్పుడు అలా ఉండాలి, ఇలా కట్టాలి, ఇలా తినాలి, అలా బ్రతకాలి, అలా చేసుకోవాలి అని అందరిని చూస్తే అనిపించినప్పుడు దేవుడి కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు వీళ్ళందరినీ చూడాలి. అలా అందరిలాగా ఎందుకంటే మనం ఎక్కడ బ్రతకగలమండి అని నీరసించిపోయే మాటలు దృష్టిలో పెట్టుకోకూడదు, నీరసించిపోకూడదు. అందుకే దేవుడు ఇస్సాకుతో, అబ్రహాం మరణించిన తర్వాత ఇస్సాకు దగ్గరికి దేవుని వాక్యం వచ్చేది. అక్కడ ఏమన్నాడు చూడండి, ఆదికాండం 26 వచ్చేది. నాలుగో వచ్చాను.
ఎలయనగా చదివా నీకును నీ నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నా ప్రమాణాన్ని నెరవేరుస్తాను, నీకును నీ సంతానానికి దేశములన్నీ ఇస్తానని నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను ఏం చేశాను? ప్రమాణం చేశాను. నేను బాబు మీ నాన్నకు మాట ఇచ్చాను, మీ అమ్మకు మాట ఇచ్చాను, ప్రజలకు మాట ఇచ్చాను అని జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు ఎవరండి? ప్రమాణం చేస్తే, మాట ఇస్తే నెరవేర్చే స్థితి, అలాంటి ఉన్నతమైన మహా యోగ్యత దేవునిలోనే ఉందండి. ప్రప్రదంగా మనసులు నెరవేరుస్తారు, మనుషులు నెరవేరుస్తారు అనడానికి మనం త్వరగా నమ్మవలసిన అవసరం ఉంటుంది. ఏం చేయమండి, ఆ సమయాన్ని కుదరలేదండి. మనం మాటిస్తే మనం నిలబడలేని స్థితి, మనం నెరవేర్చలేము. ఎందుకంటే మన చుట్టూ ఉన్న లోకం కదా, మనలో ఉన్న దేవుడు అని అనుకుంటాం, కానీ దేవుడు కాదు. దేవుని యందు ఉంటే నువ్వు నిలబడతావు, నువ్వు నెరవేరుస్తావు. కానీ దేవుడు మాట ఇచ్చాడు. అది సాకుతో చెప్తున్నాను, ఆయన నీ తండ్రికి నేను మాట ఇచ్చాను, నీ తండ్రితో నేను ప్రమాణం చేశాను, చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములు వలి నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. మళ్ళీ ఇస్సాకుతో మాట్లాడుతున్నాడంటే ఇస్సాకు ఎలాంటి వాడండి? ఇస్సాకు ఎలాంటి వాడైతే మాట్లాడతాడండి? అయ్యగారు, అయ్యగారు అయితే మరి వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళంటే మంచి వాళ్ళైతేనే మాట్లాడదాం. ఆ స్థితి ఉంటేనే, ఆ యోగ్యత ఎవరికైనా ఉంటేనే. ఇస్సాకు మాట్లాడుతున్నాడంటే వారసత్వం అని కాదు, ఆ వారసత్వం భక్తి వారసత్వం, విశ్వాస జీవితం, త్యాగం ఇవి ఉండాలి. తండ్రి పేరు, తండ్రి లక్షణాలు, తండ్రి గుణాలు, అలాంటి పరిస్థితులు నిజంగా దైవికంగా ఆ తండ్రి ఎలా ఉన్నాడో అది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడవటానికి ముందుగానే దేవుని వాక్యాన్ని తన కుటుంబానికి, అప్పటికున్న తన ఇంటి వారికి, తన పని వారికి, అప్పటికే పుట్టినటువంటి ఇష్మాయేలులకి, వీళ్ళందరికీ ముందుగానే అబ్రహాము ఏం చేశాడు? నీతి న్యాయములను జాగ్రత్తగా పాటించాలి. దేవుడు వాగ్దానం చేశాడు, రాబోయే తరాలలో ఈ సంతానంలో నెరవేర్చబోతున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుని మాట మీద నిలబడి ఉండాలని ఇంటిలో ఉన్న వారందరినీ సమకూర్చి అప్పటికే దేవుని గురించి చెబుతున్నట్ట. సువార్త చేయండి, సువార్త ప్రకటించండి అని ఇప్పుడు క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పబడిందని మనం అనుకుంటున్నాం, మనకు తెలుసు. కానీ ముందుగానే అబ్రహాము ఏం చేశాడు? ఇంత చక్కని జ్ఞానాన్ని చెప్తున్నాడు. చూడండి 18వ అధ్యాయం 18-19 వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చినది చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును మీరు పాటించుటకు, అనుసరించుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అతన్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగేదట. ఇదిగో ఆయన తన కుటుంబంలో, తన పిల్లలకి, తన ఇంటి వారికి, తనతో ఉన్న వారందరికీ చెప్పటం నాకు తెలుసు అని దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు. ఆ మాటలు వ్రాయిస్తున్నాడు. నేను ఎరిగి ఉన్నాను, అతను చెప్పాడు తన కుటుంబానికి. ఆ ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. నీకు నీ సంతానం అంటున్నాడు ఆయన. నా సంతానపు కాలంలో నెరవేరుస్తాడట. ఇవి నెరవేర్చాలంటే నీతి న్యాయములు మీలో, దేవుడిచ్చిన మాట నెరవేర్చబడటానికి మీరు అర్హులుగా ఉండాలి. మీరు చైతే మీరు ఎలా బ్రతుకుతారు?
రూపాయికి మీరు మారరు. మీరు ఏం సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అలా చేస్తున్నారని మనం ఈ పాఠాలు చెప్తాం. అబ్రహాము చెప్పిన పాట ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ప్రకారంగా ఆయన ఇష్టం నెరవేర్చబడటానికి మీరు అర్హులుగా ఉండాలి. నీతి న్యాయములు తప్పనిసరిగా మీరు జరిగించాలి. యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగి ఉన్నాను. ఇలాంటి మనసు ఇలాగ అంత అబ్రహామును అంతా తెలుసుకున్నాడంటే మన గురించి తెలియదు ఆయనకి. అబ్రహాం మీద మనసు పెట్టాడంటే ఆయన గురించి తెలిసింది. మన గురించి మనసు పెట్టలేదని అనుకోకండి, మన గురించి తెలుసు, మనం ఎంతో తెలుసు. మనం మాట మాత్రమే, పెదవులు మాత్రమేగా ఉన్నాము, మనస్ఫూర్తిగా ఉన్నాము, సంపూర్ణంగా నెరవేర్చాలి ఉన్నాము, ఎలాగున్నామో ఆయనకి తెలుసు. ఇంకా అన్ని తెలిసినప్పుడు మన గురించి ఏమి ఎత్తాడు చెప్పండి. వారి హృదయాలన్నీ వాళ్ళ మనసులు పాడైపోయాయి. శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ, కోరికలు నెరవేర్చుకుంటూ ప్రపంచ ధర్మంలో ఉండిపోయారు. వాళ్ళ గురించి ఏం రాయిస్తాం? ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారని వ్రాయించు వాళ్ళ కోసం. మనం పరిశోధించిన తర్వాత, మనం గుర్తించిన తర్వాత, యావత్తు సమాజంలో దేవుని కొరకు నిలబడలేని, బ్రతకలేని వారందరి నిమిత్తం మునుపు మీరు అపరాధముల చేతను, పాపముల చేతను ఇలా ఉన్నవారు అయినా సరే, ఇలాంటి వారైనా సరే, మరలా దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తు ద్వారా తన కృపను ఏం చేశాడు? చూపించి మరలా పాపం నుంచి విడిపించాలనుకున్నాడు. ఒక అబ్రహాములా నువ్వు ఉండకపోయినా, ఒక ఇషాకు వలె నువ్వు జీవించకపోయినా, ఒక మోషే వలె దేవుని ఇల్లంతలో నమ్మకస్తురాలుగా నువ్వు ఉండకపోయినా, దేవుడు నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం కాక, మానవ జన్మను వ్యర్థంగా చేసుకొని బ్రతకడం ఆయనకి ఇష్టం కాక, ఆయనకు దూరం అయిపోయి నరకంలో కాలిపోవటం ఇష్టం కాక, మరలా ఆయన మహాప్రేమ చూపించాడు. ప్రేమ, మహాప్రేమ అంటే ఇన్ని చేసిన ఆయన ప్రేమిస్తున్నాడంటే అది ఈ జీవితకాలంలో ముగింపు వరకనే. ముగింపు లోపులో నువ్వు మారాలి. ముగింపు లోపులో నువ్వు దేవునికి ఇష్టడిగా నువ్వు ఉండాలి. నువ్వు నమ్మిన నమ్మకం అది నీతిగా కనిపించాలి. అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నమ్మాడు. ఆ నమ్మటంలోనే నీతి వచ్చిందంటే, నమ్మిన తర్వాత ఏమేమి చేసాడో ఆ గ్యాప్లో చూడండి. మాట నమ్మి వచ్చిన తర్వాత నేను నమ్మేసాను, నీతి మాత్రం నమ్మేసామని చెప్పడం కాదు, నమ్మితే నమ్మినటువంటి బ్రతుకు క్రియలు కనిపించాలి. మేము వాక్యం మరి పరిశుద్ధి చదువుతామండి, మాకు వాక్యం అంటే ఇష్టమేనండి, మాకు ఎంతప్పటి నుంచి ఇష్టం అండి, అంతప్పటి నుండి ఇష్టం అండి. కానీ ఆ ఇష్టం, ఆ నమ్మకం అది నీతిగా నీలో పరిణమించాలి. నీతిగా దేవుని దృష్టికి కనిపించాలి. లోకం కూడా అవసరమైతే అంగీకరించాలి, మార్గంలో నడాలని అనిపించాలి. ఇక్కడ 26:4 వచ్చిన దగ్గర నేను ముగిస్తాను. అలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పెను. అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడండి. నా ఆజ్ఞను గైకొండి అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నట్టు ఉంటుంది. ఈ ద్వితీయోపదేశకాండం అంతా మనం చూస్తున్నప్పుడు నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా నిబంధనలు మీరు గైకొండి. ఆ తర్వాత ఎస్ఐ గ్రంథం వచ్చేసరికి, ప్రవక్తల గ్రంథం వచ్చేసరికి త్రోసివేశారు, నా మాట వినలేదు, నేను ఆవేదనతో ఉన్నాను అక్కడ రాయబడతాడు. ప్రారంభ ఆది కాండంలోనే ఆయన ఏంది విశ్వసించిన అబ్రహాం గురించి ఏం రాయించాడు? గైకొంటాడని రాయించాడా? గైకోలేదని రాయించాడంటే గైకొనేనని చెప్పాడు. ఎవరు చెప్పాడు? స్వయంగా తన కుమారుడికి చెప్పాడు. ఇషాకుతో చెప్తున్నాడు అండి. ఇషాకు కూడా దేవుని ఆలోచనలో ఉన్నాడు. తండ్రి బోధించిన బోధ, దేవుని విశ్వాసం కలిగిన జీవితం, ఇవన్నీ
అందుకే నీకు ఇక్కడ పరిస్థితి నీకు తారుమారైంది కాబట్టి నీకు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా తోడుగా ఉంటాను. ఒక అబ్రహాముకు తోడుగా ఉన్నా. ఆ ప్రాంతం నుంచి మెసొపొతేమియా ప్రాంతం, కల్దీలు ప్రాంతం నుంచి వచ్చినప్పుడు నేను తోడుగా ఉన్నాను. ఫిలిష్తీ ప్రాంతం వెళ్ళినప్పుడు తోడుగా ఉన్నాను. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు కరువులో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేత ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుణ్ణి వదలలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రత్యేకత ఆయనకే. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఉన్న సమాజం అబ్రహాంని చాలా ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూసేవారు. ఆ స్థితి ఆయనకి ఎలా వచ్చింది? దేవుని యందు ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, నీతి. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము నిజంగా అతని చివరికి వచ్చేసరికి కొంచెం కాలం చూడగానే అబ్రహాం యొక్క స్థితిని చూసి ఆశ్చర్యపోయి, పరాయి వాడురా, పరాయి మన ప్రాంతానికి వచ్చాడని అనుకునేవారు మొదటి. ఆ తర్వాత రాను ఎవరైనా అంతేనండి. మన ఏదైనా ప్రాంతంలో ఇంట్లో అద్దెకి దిగినా మరొక ప్రాంతం వెళ్ళినా కొన్ని దినాలు కనిపెడతారు. ఈ వ్యక్తి ఎలాంటిది, ఈ ఆడమనిషి ఎలాంటిది, ఈ మగవాడు ఎలాంటిది, ఈ కుటుంబం ఎలాంటిది, వీళ్ళ మనసులు ఎలాంటివి. ఏది అనుకున్నా కానీ మనుషులు చాలా మంచివారు. పైకి దీనులుగా కనిపించిన వాళ్ళకి ఐశ్వర్యం లేకపోయినా చాలా మంచివాళ్ళు. నేను చూస్తున్నా, ఈ నెల రోజుల్లో చూస్తాను. కాబట్టి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు కొద్దిమంది మనుషులు ఎదుట కొన్ని పరిస్థితులు పై కార్యక్రమాన్ని బట్టి చూస్తారు. కానీ దేవుడు ప్రారంభం నుండి అన్నీ చూస్తున్నాడు. కాబట్టి మనుషులు చూస్తున్నారు, మనుషులు చూసిన తేడా మాత్రం కనిపించింది. అంచేత అబ్రహాము జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా, ఒక విశ్వాసవీరుడిగా, దేవుని యొక్క మనస్సును వశం చేసుకున్నవాడిగా, వశపరుచుకున్నవాడిగా కనబడుతున్నాడు. అంత ఉన్నతమైన స్థితి ఉండాలి దేవుని ఎడల. దేవుడే నమ్మాలి, దేవుడు నన్ను నమ్మాలి. చాలామంది నన్ను నమ్మవని నమ్మటానికి అంత ఆస్కారం లేక ఎటు చెప్పలేదు. నమ్మకపోతే డబ్బులు ఉంచండి, నమ్మకపోతే ఇది రాసుకోండి, నమ్మకపోతే ఎలా చేయండి, అదే తర్వాత ఇవ్వండి. కాబట్టి నిజంగా మనం క్రియలను బట్టి, మన బ్రతుకును బట్టి లోకం అంగీకరించాలంటే మొదటిగా మన తండ్రి అంగీకరించే విధంగా మనం బ్రతకాలి. అంచేత మన దేవుడు నీ గురించి చెప్పినప్పుడు, నీ గురించి చెప్పుకునే స్థితి వచ్చేటంత స్థితిలో ఉండటానికి సిగ్గుపడకుండా ఉండే పరిస్థితి దేవునికి కూడా ఉండేలాగా మనము కూడా దేవుని పేరు చెబుతున్నప్పుడు ఎదుటివారు ఒకవేళ అవమానపరిచే విధంగా, సిగ్గుపరిచే విధంగా మన బ్రతుకులు ఉన్నాయేమో, అలా ఉండగా దేవుడు నమ్మేమని, దేవునిలో ఉన్నామని, దేవునికే బ్రతుకుచున్నామని ఇలా మాట్లాడుతున్నారేమో, ఇలాంటివి కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి, బ్రతుకును సరిచేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, సమయం అవుతుంది. మహాప్రేమ కలిగిన మా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీ మనస్సులో స్థానం కలిగినటువంటి నీ కుమారుడైన అబ్రహాము గురించి ప్రారంభ గ్రంథం నుండి మీరు రాయిస్తూనే ఉన్నారు. అలా రాయించిన వాస్తవాన్ని మేము చూస్తుంటాం. ఎంత విశ్వాసం కలిగి ఉంటేనే కానీ దేవుడు అంత చక్కగా వ్రాయించి అంత ఉన్నతంగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఘనంగా దేవుని కొరకు బ్రతికాడు, ఎంత ఘనతను, ఎంత మహిమను దేవునికి ఇచ్చాడు, ఎంత త్యాగం చేశాడు జీవితంలో అబ్రహాము. మనకు అలాంటి జీవితాలు ఉన్నాయా? అలాంటి లేకపోయినా అబ్రహాముని దీవించిన దేవుడు మమ్మను దీవించేంటుంది లోకం. అబ్రహాము నడిచినట్టు నేను నడుస్తానయ్యా, అబ్రహాము నీకు ఇష్టమైన పనులు చేసినట్టు నేను చేస్తాను. అబ్రహాములో ఉన్న నీతి ధనానికి, డబ్బుకి, నేలకు, ఈ భూమికి, వీటన్నిటికీ లొంగిపోలేనటువంటి నీతి కనిపిస్తుంది. ఒక శ్రేష్టమైన దేశం, ఒక శ్రేష్టమైన లోకం, అది నాకు కావాలి అని ఎదురు చూపడరని వ్రాయించారు. మేము కూడా అలాంటి ఉన్నతమైనటువంటి సాక్ష్యం పొందుకునే వారిగా స్థిరపరచబడటానికి
మా మనసులు సరి చేసుకొని నీ కొరకు బ్రతకగలిగినట్లు సిద్ధపడేటువంటి మనస్సు మేము కలిగి ఉండటానికి, ఆ మనస్సు మరింత బలంగా ఉండటానికి నీ సహాయాన్ని అందించి నడిపించమని మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. అందరికీ